అప్డేట్స్ చూద్దాం. నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ముందుగా ఇంటి స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనుంది ప్రభుత్వం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూదార్ నంబర్ల కేటాయింపులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ మ్యుటేషన్ కు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని, కార్యాలయాలు ప్రజలకు స్నేహపూర్వక వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సూచించారు. తెలంగాణలో టూరిస్టుల భద్రత కోసం త్వరలో టూరిస్టు పోలీసులను కేటాయించనున్నట్లు డీజీపీ డాక్టర్ జితేంద్ర తెలిపారు. తెలంగాణ టూరిజం శాఖ, పోలీస్ శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. తొలి దశలో టూరిజం శాఖకు అవసరమైన 80 మంది పోలీస్ సిబ్బందిని త్వరలో కేటాయిస్తామని డీజీపీ తెలియజేశారు. సెప్టెంబర్ 27వ తేదీన జరగనున్న వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిస్టు పోలీసుల వ్యవస్థ సిద్ధం చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదగిరిగుట్ట, పోచంపల్లి, నాగార్జున సాగర్, బుద్ధవనం, భద్రాచలం, ఆమ్రాబాద్ తదితర ప్రాంతాల్లో టూరిస్టు పోలీసులు పనిచేస్తారని అన్నారు. టూరిజం అభివృద్ధి చెందేందుకు పోలీసు శాఖ పర్యాటక శాఖకు పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. షూటింగ్ పర్మిషన్ల కోసం, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం పర్యాటక శాఖ విధి విధానాలను రూపొందించాలని డీజీపీ సూచించారు. తద్వారా ఆయా కార్యక్రమాలకు భద్రత కల్పించడం పోలీసు సిబ్బందికి సులభమవుతుందని తెలిపారు. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం సినీ నిర్మాతలు ముందుగా తెలియజేస్తే కార్యక్రమాలకు భద్రత కల్పించే సమయం దొరుకుతుందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. చెక్కుల క్లియరెన్స్ సమయాన్ని 2 రోజుల నుంచి కేవలం 4 గంటలకు తగ్గిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ను బ్యాచ్ ప్రాసెసింగ్ నుంచి ఆల్వేస్ క్లియరింగ్ ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్ విధానానికి మార్చనుంది. ఈ కొత్త విధానం 2 దశల్లో అమలు కానుంది. మొదటి దశ అక్టోబర్ 4, 2025 నుంచి జనవరి 2, 2026 వరకు ఒకే ప్రజెంటేషన్ సెషన్ ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్లకు వచ్చిన చెక్కులను వెంటనే స్కాన్ చేసి క్లియరింగ్ హౌస్కు పంపాలి. డ్రా కావాల్సిన చెక్కులను బ్యాంకులు సాయంత్రం 7 గంటల్లోపు ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. సెటిల్మెంట్ పూర్తయిన తర్వాత క్లియరింగ్ హౌస్ సమాచారాన్ని ప్రెజెంటింగ్ బ్యాంకు పంపుతుంది. ప్రెజెంటింగ్ బ్యాంక్ ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేసి 1 గంటలోపు కస్టమర్కు విడుదల చేయాలి. చెక్కుల క్లియరెన్స్ సామర్థ్యాన్ని మరింత పెంచడం, సెటిల్మెంట్ రిస్కులను తగ్గించడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.